గిట్టని వాళ్ళు ఎవరో నన్ను తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించారురా. కానీ పోస్టింగ్కి ఇంకా 2 నెలల టైం ఉంది. నీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని నిన్ను అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించాను. నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవు. 2 నెలల్లో మేము వచ్చేస్తాం. నానా, ఈ విషయం ఎక్కడ చెప్తున్నావో తెలుసా? బట్టలు సర్దుకో బస్ స్టాండ్కి వెళ్దాం అంటే ఊరు వెళ్తున్నావు అనుకున్నాను నానా. ఇలా ఊరు నుంచి గెంటేస్తున్నావు అనుకోలేదు. అంటే మీరు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? నానా, నువ్వు నన్ను సముద్రంలో దోస్తావు అనుకో, ఎలాగో పడ్డా కదా అని స్నానం చేసి వచ్చారు అక్కడ. నేను అర్థమైందా? ఎక్కడైనా బతికేయగలను. రే నాన్న, అమ్మా నువ్వు భయపడకమ్మా, నేను మాడుతున్నా కదా. నానా నీకు చెప్పు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే బస్సు వెళ్ళిపోద్దేమో అని భయం వేస్తుందిరా.